कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गोपी जन वल्लभा गिरिवरधा यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा जय राधा माधव कुंज बिहारी गोपी यमुना तीरा जय राधा माधव कुंज बिहारी जय राधा जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथ श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम चतुर्दश स्कंदम 6వ అధ్యాయం శ్లోకము 45. ఒకసారి అందరిని పిలివేయండి. హరే కృష్ణ. బయట ఉన్న వారందరూ కూడా లోపలికి రండి. ఓకే. త్వం కర్మణాం మంగళానాం కర్తుః స్వలోకం తనుషే స్వః పరం
वा अमङ्गलानां च तमिश्रम् उल्बनं विपर्ययः केन तत् एव कस्यचित् त्वं कर्मणां मङ्गलमङ्गलानां त्वं कर्मणां मङ्गलमङ्गलानां कर्तुस्वलोकं तनुषे स्वः परं वा कर्तुस्वलोकं तनुषे स्वः परं वा अमङ्गलानां च तमिश्रमुल्बनम् अमङ्गलानां च तमिश्रमुल्बनम् विपर्ययः केन तदेव कस्यचित् विपर्ययः केन तदेव कस्यचित् त्वं कर्मणां मङ्गलमङ्गलानां कर्तुस्वलोकं तनुषे स्वः परं वा अमङ्गलानां च तमिश्रमुल्बनम् विपर्ययः केन तदेव कस्यचित् त्वं कर्मणां मङ्गलमङ्गलानां कर्तुस्वलोकं तनुषे स्वः परं वा अमङ्गलानां च तमिश्रमुल्बनम् विपर्ययः केन तदेव कस्यचित् कर्तुस्वलोकं अमङ्गलानां च तमिश्रमुल्बनम् विपर्ययः केन तदेव कस्यचित् त्वं कर्मणां मङ्गलमङ्गलानां అవుతుంది कर्मणां मङ्गलमङ्गलानां कर्तुस्वलोकं तनुषे स्वपरं वा अमङ्गलानां च तमिश्रमुल्बनम् विपर्ययः केन तदेव कस्यचित् ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ. త్వం కర్మణాం మంగళమంగళానాం కర్తుస్వలోకం తనుషే స్వపరం వా అమంగళానాం చ తమిశ్రముల్బనం विपर्ययः केन तदेव कस्यचित् हरे कृष्ण प्रभुजी दंडवत प्रणामों. हरे कृष्ण. त्वं कर्मणां मङ्गलमङ्गलानां त्वं कर्मणां मङ्गलमङ्गलानां कर्तुस्वलोकं
तनुषेस्वपरं वा तत्त्वस्वलोकं तनुषेस्वपरं अमङ्गलानां च तमिश्रमुल्फणम् अमङ्गलानां च तमिश्रमुल्बणम् विपर्ययः केन तदेव कस्यचित् దండవత్రణాలు ప్రభుజీ థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ. త్వం నీవు కర్మణాం విద్యుక్త ధర్మములను మంగళ ఓ పరమ మంగళ స్వరూపుడా మంగళానాం మంగళములైన కర్తు నిర్వాహకునకు స్వలోకం తగిన ఉన్నత లోకము తనుషే విస్తరింతువు స్వర్గలోకములు పరం ఆధ్యాత్మిక లోకము వా లేక అమంగళానాం అమంగళులకు చ మరియు తమిశ్రం ఒకానొక నరకనామము ఉల్బనం ఘోరమగు విపర్యయ ప్రతికూలముగా కేన ఎందులకు తత్ ఏవ నిక్కముగా కస్యచిత్ కొందరికి. సో ఆన్లైన్లో జాయిన్ అయ్యేవారు మీరు రిపీట్ చేయండి, కానీ మ్యూట్లో ఉంచండి, ఎందుకంటే 2 సార్లు వినబడుతుంది, కొంచెం డిలే ఉంటుంది మీరు చెప్పేది. కాబట్టి వింటూ ప్రతి పదార్థాలు శ్లోకం అవన్నీ రిపీట్ చేయండి, కానీ మ్యూట్లో పెట్టి రిపీట్ చేయండి. తాత్పర్య భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాద వారిచే. ఓ పరమ మంగళ స్వరూప, శుభకర్మలను అనుష్ఠించు వారికి స్వర్గలోకము, వైకుంఠలోకము, నిరాకార బ్రహ్మము వంటి ఆయా గతులను నీవే నిర్ణయించు. అదేవిధముగా దుష్కృతులకు అత్యంత ఘోరమగు నరకములను నీవే కలుగజేయదు. అయినను కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలముగానున్నట్లు గోచరించుచుండు. దీనికి కారణమును నిర్ణయించుట మిగుల కష్టతరం. భాష్యం. దేవదేవుడు పరమ సంకల్పమనియు పిలువబడును. ఆ దివ్య సంకల్పము చేతనే సమస్తము జరిగిపోచున్నది. కనుకనే భగవదిచ్చలేనిదే గడ్డిపోచ కూడా కదలదని చెప్పబడుచుండును. పుణ్యకర్మలు చేయువారు ఉన్నత లోకములకు ఎగుదురనియు, భక్తులు వైకుంఠ లోకములకు చేరుదురనియు, జ్ఞానులు నిరాకార బ్రహ్మమును పొందుదురనియు సాధారణముగా నిర్ణయించబడిన విషయం. కానీ అజామిలుడు వంటి దుర్మార్గుడు నారాయణ నామోచ్చరణచే వెంటనే వైకుంఠ లోకమునికి ఎగుట కొన్ని మార్లు జరుగుచుండు. అజామిలుడు ఆ నామమును తన కొడుకైన నారాయణుని ఉద్దేశించి పలికినప్పటికీ భగవానుడు దానిని గంభీరముగా భావించి అతని పూర్వచరిత్ర ఎంత పాపభూయిష్టమైనను వెంటనే వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. అదేవిధంగా దక్ష ప్రజాపతి ఎల్లప్పుడూ యజ్ఞ నిర్వహణము వంటి పుణ్యకర్మల యందే నియుక్తుడైనప్పటికీ శివునితో ఏదో చిన్న అపార్థము కలిగిన కారణమున తీవ్ర శిక్షకు గురి కావలసి వచ్చాడు. కనుక సారాంశమేమనగా భగవదిచ్ఛయే చరమ తీర్పు అయి ఉన్నది. ఎవరునూ ఆ విషయమును తర్కింపజాలరు. కనుకనే విశుద్ధ భక్తుడు అన్ని పరిస్థితులు యందు భగవదిచ్ఛకే అనగా దానిని పరమ మంగళకరమని భావించి శరణాగతులై ఉండును. తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజాన ఏవాత్మకృతం విపాకం హృద్వాగ్వపుర్భిర్విదదాన్ నమస్తే జీవేత యో ముక్తిపదే సదాయ భాక్. భాగవతం 10వ స్కందం. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఎప్పుడైనా భక్తుడు ఏదేని విపత్కర స్థితిలో నిలిచినప్పుడు దానిని భగవత్ప్రసాదముగా భావించి తన పూర్వ పాపకర్మ వలన తానే దానికి బాధ్యుడనని తలచును. అటువంటి స్థితిలో అతడు మరింత ఎక్కువ భక్తిలో నెలకొని కలవరము లేకుండా నిలుచును.
అట్టి మానసిక స్థితితో భక్తి యోగమున నెలకొని జీవించువాడు ఆధ్యాత్మిక లోకమునకు చేర యోగ్యుడై ఉండును. అనగా అటువంటి భక్తుడు ఎట్టి పరిస్థితి ఎందైనను భగవద్ధామునకు చేరియే తీరును. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాంతాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. బ్రహ్మ శివుడిని అర్థిస్తున్నాడు ఒక విధంగా. ఏమని? అక్కడికి వచ్చిన దేవతలందరూ కూడా తెలుసో తెలియకో ఎందుకంటున్నామో అర్థమైంది కదా. వాళ్ళందరూ కావాలని శివుడిని అవమానపరచాలని అనుకోలేదు, కానీ దక్షుడు యొక్క అపార్థం వలన చివరికి పెద్ద దుర్ఘటన జరిగింది. అవునా కదా. మరి దేవతలు కూడా అందులో పాల్పంచుకున్నారని చెప్పేసి వాళ్ళకు కూడా కష్టతరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి వాటి నుండి రక్షించమని శివుడిని ప్రార్థించడానికి బ్రహ్మ అక్కడికి రావడం జరిగింది. సో ప్రార్థిస్తూ సాధారణంగా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ బ్రహ్మ ఏం చెప్తున్నారంటే, సాధారణంగా ఎవరైనా జీవులు పుణ్యకర్మలు చేస్తే స్వర్గలోకాలకు వెళ్తారు, ఉన్నత లోకాలకు వెళ్తారు. స్వర్గలోకమే కావచ్చు, ఉన్నత లోకాలు ఏవైనా కావచ్చు. పాపం చేస్తే అదో లోకాలకు వెళ్తారు కదా. మరి ఎవరైనా జ్ఞానులు లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మజ్యోతి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్యగుణ పదం నాకు కూడా గుర్తు రావట్లేదు. వృత్తిస్తో అదో గచ్చంతి తామసః. మరి గుణాలను బట్టి వాళ్ళు చేసే కర్మలను అనుసరించి ఉన్నత లోకాలకు, మధ్య లోకాలకు, అదో లోకాలకు జీవులు వెళ్తుంటారు. అదందరికీ తెలిసిందే. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దానికి ప్రతికూలంగా కూడా జరగవచ్చు అని చెప్తున్నారు. మరి ఎందువలనంట కర్మను బట్టి అలా వెళ్తారు. కానీ కొన్నిసార్లు అలా దానికి వ్యతిరేకంగా కూడా జరగచ్చు. అంటే పుణ్యం చేసిన వాళ్ళు అధోలోకాలకు వెళ్ళొచ్చు, పాపం చేసిన వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మ. భాష్యం వినలేదు. భాష్యంలో మనకి ఏం ఉదాహరణ ఇచ్చారు ప్రభుల వారు? భగవంతుని ఇచ్చ. ఎవరు ఎక్కడికి వెళ్తారనేది భగవంతుడి నిర్ణయం ఉంటుంది. ఇక్కడ శివుడినే అలా భగవంతుడని ఆయన బ్రహ్మ కీర్తిస్తున్నాడు. ఎవరికి ఎలాంటి శిక్ష వేస్తావో, ఎవరిని ఉద్ధరిస్తావు అనేది నీ చేతిలోనే ఉందని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట బ్రహ్మ. ఎందుకంటే ఇక్కడ దేవతలందరూ కూడా తప్పు చేశారు. నిజానికి వాళ్ళకి శిక్ష పడాలి. కానీ బ్రహ్మ ఇక్కడ శిక్ష పడకుండా వాళ్ళని రక్షించమని ప్రార్థించడానికి వచ్చాడు. అది ఎలా సాధ్యం? నీ కృప ఉంటే అది సాధ్యమవుతుంది. మరి దేవతలందరూ కూడా శివుడి యొక్క కృపకు అర్హులా కాదా అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట.
అర్హులు కాకపోతే బ్రహ్మ అక్కడికి తీసుకొచ్చేవాడా? ఆ? మరి వాళ్ళు అర్హులు అంటే వాళ్ళు చేసింది తప్పు కదా? కృపకు అర్హులు అంటే వాళ్ళు చేసింది తప్పు కదా? ఉం? తప్పు కాకపోతే క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. తప్పు అయితే ఎలాగో శిక్ష పడాల్సిందే. మళ్ళీ ఎందుకు కృప కోసం ప్రయత్నించాలి? ఉం? ఆ? అది భౌతిక ప్రపంచంలో జీవుడి యొక్క పరిస్థితి అన్నమాట. భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం ఎలా ఉంటుందంటే ఇక్కడ భాష్యంలో ప్రభువుల వారు వివరించారు. ఏం చెప్పారు? ఉదాహరణ ఏంటి? అజామిలుడిని క్షమించాడంట. క్షమించడమే కాకుండా ఆయనకు ఉన్నత లోకాలను కూడా ప్రసాదించాడు. మరి ఇక్కడ దక్షుడు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సంతృప్తి కోసం యజ్ఞాలు నిర్వహిస్తుంటాడు. చిన్న తప్పు చేశాడు. చిన్న అపార్థం వలన పెద్ద శిక్ష పడింది దక్షుడికి. అవునా కదా? అంతేకాకుండా మనం భాగవతంలో ఇంకొక సంఘటన మనం చూసినట్లయితే చివరి క్షణంలో జీవితం అంతా ఎన్నో పాపాలు చేసి చివరి క్షణంలో కేవలం భగవంతుని యొక్క నామాన్ని ఒక్కసారి కూడా, అది కూడా నేరుగా కాకుండా తన యొక్క కుమారుణ్ణి ఉద్దేశిస్తూ నారాయణ అన్నాడు అజామిలుడు. కేవలం ఆ చిన్న అది సుకృతి అంటే దాన్ని పుణ్యకార్యం అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన నిజంగా భగవంతుని స్మరించాలని కూడా అనుకోలేదు. అవునా? భగవంతుని స్మరించాలనుకున్నాడు, కానీ భగవంతుడు ఆయనకి తన కృపనిచ్చాడు. అదే భాగవతంలో చూడండి, అలాంటి సందర్భంలోనే ఇంకొకరు ఉన్నారు, భరత మహారాజు. ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు, ఎంతో భక్తియుక్త సేవ చేశాడు. చివరి క్షణంలో చిన్న తప్పు చేశాడు. మరి దానికేం ఆ పర్యవసనంగా ఆయన ఎలాంటి పరిస్థితిని పొందవలసి వచ్చింది? మళ్ళీ ఒక జంతువులాగా జన్మించాల్సి వచ్చింది. భగవంతుడు మరి అజామిలుడికి ఎందుకు తన కృపనిచ్చాడు? మరి భరతునికి ఎందుకు కృపనివ్వలేదు? భరతుని యొక్క కర్మ వలన ఆయన జింకకు ఆకర్షితుడయ్యాడు. సరే, కర్మ వలన అనుకుందాం. మరి అజామిలుడి పరిస్థితికి వస్తే అజామిలుడికి భగవంతుడి యొక్క కృప లభించడానికి కారణం ఏంటి చెప్పండి? ఎన్నో పాపాలు చేశాడు కదా. సరే, నారాయణని ఒక్కసారి పిలిచినందుకు ఏం జరిగింది? అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా తొలగించబడ్డాయి. అవే శాస్త్రాలు చెప్తున్నాయి కదా. కేవలం భగవంతుని యొక్క నామాన్ని ఒకసారి తలిచినందుకు పూర్వం చేసిన పాపాలన్నీ కూడా తొలగించేశారు. ఆయన కూడా తన పాపాలకు శిక్షణ అనుభవించాలి. కానీ భగవంతుడి యొక్క కృప ఏంటంటే ఒకసారి నామోచ్చరణ చేసినందుకు మొత్తం పూర్వం చేసిన పాపాలన్నీ కూడా తొలగించాడు. మరి అజామిలుడు ఒకసారి నామం చేస్తే పూర్వం చేసిన పాపాలన్నీ తొలగించి ఆయనకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు కదా, ద్వితీయ అవకాశం. మరి ఇక్కడ భరత మహారాజు ఎన్నిసార్లు భగవంతుడి నామాన్ని ఉచ్చరించాడు? ఆయన పాపం ఎందుకు పూర్తిగా పోలేదు? మళ్ళీ ఆ పాపం వలన ఎందుకు మళ్ళీ జింకకు ఆకర్షితుడయ్యాడు? నువ్వు అన్నదాన్ని బట్టి మనం ఆలోచిస్తే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు దాని గురించే చర్చించాం. గుడ్ మార్నింగ్.
భరతుడా అనుష్ఠానమే విడిచిపెట్టలేదు ఆయన, కానీ తన భగవంతుని స్మరిస్తున్నాడు. కానీ చివరి క్షణంలో జింక పైన తన దయ అనేది జింక గురించి ఎక్కువ ఆలోచించడానికి దారితీస్తుంది అనమాట. అంతేగాని ఆయన పూర్తిగా విడిచిపెట్టడానికి కాదు. అది కూడా చివరి క్షణంలో ఆయన కార్యాలయాన్ని చేస్తున్నాడు. భగవంతుని స్మరించడం, భగవంతుని ధ్యానం అన్నీ చేస్తున్నాడు. కానీ ధ్యానం అంటే ఆఫ్కోర్స్ అందులో ముఖ్యమైన మూలకం ఏంటి ధ్యానంలో? మనస్సు. ధ్యానం అంటే ముఖ్యమైన మూలకం మనస్సు. కానీ అది ఎక్కడుంది? మిగతావన్నీ ఇక్కడే ఉన్నాయి. శరీరము, బుద్ధి, అహంగా అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ మనస్సు మాత్రం ఇంకపైన ఉంది. సో అందుకని ఇక్కడ చూడండి, భగవంతుడు జీవుల పట్ల కృప ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు. భగవంతుని యొక్క కృప గురించి మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. చైతన్య మహాప్రభు ఏమంటారు? చైతన్య మహాప్రభుని మహావదన్యాయ అవతారం. మహావదన్యాయ అంటే అత్యంత కృపనిస్తున్నాడు అన్నమాట చైతన్య మహాప్రభు. అంటే చైతన్య మహాప్రభుని కాదు, కృష్ణుడు ఇవ్వడా, రాముడు ఇవ్వడా అంటే అందరూ ఒకటే. అంటే ఆ లక్షణాన్ని పూర్తిగా వ్యక్తపరుస్తున్నాడు చైతన్య మహాప్రభు రూపంలో. అంతేగాని భగవంతుడు ఎప్పుడు కూడా మహావదన్యుడే, కృపనివ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి వారికైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే కృపనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ కృపను ఇచ్చి ఆ జీవుడిని రక్షించిన తర్వాత మరి తర్వాత జీవుడు ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ ముఖ్యం అన్నమాట. సాధారణంగా మనం చూస్తుంటాం, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల ఏదైనా అపరాధం చేయొచ్చు, తప్పు చేయొచ్చు, లేకపోతే అనుకోకుండా ఆయనకు హాని కలిగించవచ్చు. హాని కలిగించినప్పుడు హాని కలిగించిన వ్యక్తి ఏ ఉద్దేశంతో హాని కలిగించాడు? తన ఉద్దేశపూర్వకంగా చేశాడా, ఉద్దేశపూర్వకంగా చేయలేదా అనే దానిని బట్టి ఎదుటి వ్యక్తి తన ప్రతిచర్య నిర్ణయించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకు చూస్తున్నాం అనుకోండి, అనుకోకుండా ఒక వ్యక్తికి మనం నడుస్తుంటేనో కాలు చేయి తగిలింది అనుకోండి, అనుకోకుండా తగిలింది. అప్పుడు ఈ తప్పు చేసిన వ్యక్తి ఏం చేస్తారు? క్షమించమని అడిగారు అనుకోండి. అప్పుడు తప్పు ఎవరికైతే జరిగిందో ఆ వ్యక్తి క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. రెండు ఉన్నాయి. తప్పు చేసే వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేశాడా, అనుకోకుండా చేశాడు అనేది ఒక వైపు. ఇంకొక వైపు తప్పు జరిగింది, అతనికి హాని జరిగింది, ఆయన క్షమిస్తాడా, క్షమించడా అనేది ఆయన నిర్ణయం పైన ఆధారపడదు కదా. అవునా కదా? సాధారణంగా ఏం చేస్తుంటాం, వాళ్ళు అనుకోకుండా తప్పు చేస్తే ఏం చేస్తామంటే క్షమిస్తాం. ఎవరైనా సరే సాధారణంగా క్షమిస్తారు, కానీ క్షమించకుండా ఉండొచ్చు. అనుకోకుండా తప్పు చేసినా సరే క్షమించకుండా ఉండొచ్చు. తీవ్రతను బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఎవరికైనా మనం ఇప్పుడు కిషోర్ బాబు ఉన్నారు, ఆయన అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఏదో ఎవరికో డబ్బులు ఇచ్చేసి బ్యాంకులో ఇవ్వమని చెప్పాడు. సో ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసామంటే అవి దాంట్లో పోయాయి. తీసుకెళ్ళిన వ్యక్తి ఎక్కడో పడేశాడు. ఏం చేస్తారు మీరు? క్షమిస్తారా, శిక్షిస్తారా? ఏం చేస్తారు? కారణం అడుగుతారు. అనుకోకుండానే జరిగింది. అఫ్కోర్స్ అందులో నిర్లక్ష్యం లేకుండా జరగదు, నిర్లక్ష్యమే, కానీ ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు కదా. మందలించేసి క్షమిస్తాం. 100,000 కాదు, ఎక్కువ డబ్బులు పోగొట్టాడు అనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు? తప్పు తీవ్రతను బట్టి మళ్ళీ వాళ్ళు క్షమించామా అని కూడా ఆలోచించవచ్చు. అయితే కొన్నిసార్లు మరీ దయగలిగిన వాళ్ళు క్షమించవచ్చు కూడా,
పెద్ద తప్పు చేసినా సరే క్షమించవచ్చు. మొదటి పరిస్థితిలో 1000 రూపాయలు పోగొడితే వాళ్ళను మళ్ళీ నమ్మొచ్చు కూడా. సరే పర్వాలేదులే కానీ జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇవ్వచ్చు. కానీ ఎక్కువ డబ్బులు పోగొట్టినప్పుడు ఏం చేస్తాం? వాళ్ళని నమ్మలేము. వాళ్ళపైన మళ్ళీ నమ్మకం ఉంచలేము. ఎందుకంటే 1000 రూపాయలు ఉన్నప్పుడు కొంచెం నిర్లక్ష్యంగా ఉండొచ్చు. లక్షల రూపాయలు తీసుకెళ్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండడం మంచిదేనా? కానీ ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. రూపాయి అయినా సరే నిర్లక్ష్యంగా ఉండకూడదు భగవంతుడి సేవలో. కానీ మనం ఉదాహరణకు చర్చిస్తున్నాం. ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, అవునా కదా? చిన్నదైనా పెద్దదైనా తప్పే. కానీ ఇక్కడ తప్పు జరిగిందా లేదా అనేది చర్చ కాదు. తప్పు జరిగింది, చిన్నదా పెద్దదా అనేది వేరే విషయం. కానీ ఇక్కడ క్షమించడం గురించి మనం చర్చిస్తున్నాం. చిన్న తప్పు అయితే క్షమిస్తాము, వాళ్ళపైన మళ్ళీ నమ్మకం ఉంచవచ్చు కూడా. ఆ నమ్మకం ఉంచుతామా లేదా అనేది కూడా మన నిర్ణయం. చిన్న తప్పు కూడా కొన్నిసార్లు వాళ్ళు నమ్మకపోవచ్చు మళ్ళీ. కానీ వాళ్ళపైన నమ్మకం ఉంచుతామా లేదా అనేది ఎవరిపైన ఆధారపడి ఉంటుంది? క్షమించేవారే కాదు, ఆ తప్పు చేసిన వ్యక్తి కూడా తర్వాత ఎలా ప్రవర్తిస్తున్నాడు. ఆయన వచ్చేసి ఆ 1000 రూపాయలు కదండి, అనుకోకుండా పోయిందండి, పోనివ్వండి అని చెప్పేసి అన్నారనుకోండి, నిర్లక్ష్యంగా మాట్లాడారనుకోండి, వాళ్ళపైన మళ్ళీ నమ్మకం ఉంచాం, అవునా కదా? వాళ్ళపైన నమ్మకం ఉంచలేకపోతాం. ఆయన 1000 రూపాయలు పోగొట్టిన తర్వాత బాధపడ్డాడు అనుకోండి, లేదా నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను, అనుకోకుండా అసలు ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావట్లేదు, నేను చాలా జాగ్రత్తగా పెట్టాను. నిజంగానే ఆయన జాగ్రత్తగా ఉండి అప్పుడు కూడా పోయే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా ఉన్నా సరే కొన్నిసార్లు పోయే అవకాశం. అలా ఉన్నారనుకోండి, వాళ్ళను మనం మళ్ళీ నమ్మడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యక్తి ఏం చేస్తున్నాడు? క్షమించిన తర్వాత క్షమించవచ్చు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని తను చేసిన తప్పుకి క్షమించవచ్చు. కానీ మళ్ళీ తనపైన నమ్మకం ఉంచుతామా లేదా, మళ్ళీ ఆ పని చేయడానికి కానీ తనతో వ్యవహరించడానికి కానీ ఆ వ్యక్తి పైన నమ్మకం ఉంచుతామా లేదా అనేది వాళ్ళ యొక్క ప్రవర్తన పైన, వాళ్ళ యొక్క వైఖరి పైన ఆధారపడి ఉంటుంది, అవునా కాదు? మనం సాధారణమైన జీవులు ఇతరులు ఎవరైనా తప్పు చేసినప్పుడు వాళ్ళని క్షమిస్తే దానిని క్షమించే గుణం అంటారు. భగవంతుడు జీవులు చేసే తప్పులను వాళ్ళు క్షమిస్తే దాన్ని ఏమంటారు? కృప, కరుణ, దయ, కృప, కరుణ అంటారు అన్నమాట. జీవుల మధ్య అది క్షమాపణ అవుతుంది అన్నమాట, క్షమించడం. కానీ భగవంతుడు అలా చేస్తే కృప. కానీ భగవంతుని కృప ఏంటంటే జీవుల కంటే కూడా చాలా కృప గలవాడు భగవంతుడు. ఎంత పెద్ద తప్పునైనా సరే క్షమించగలడు. క్షమించే శక్తి భగవంతుడికి ఉంది. చిన్న తప్పు చేసినా సరే భగవంతుడు తన కృప చూపించగలడు. పెద్ద తప్పు చేసినా సరే భగవంతుడు తన కృప చూపించగలడు, అవునా కదా? ఎంత పెద్ద తప్పు చేసినా సరే అంతటినీ తీసేయగలడు. అహం త్వాం సర్వపాపేభ్యో, అంతేకాకుండా మోక్షయిష్యామి. భగవంతుడు ఆ స్థానంలో ఉన్నాడు. భగవంతుడికి అంత శక్తి ఉంది. మనం అలా చేయగలమా? ఒక వ్యక్తి తను చేసిన తప్పుకు మనం క్షమించవచ్చు, కానీ మళ్ళీ ఆ తప్పు చేయకుండా మనం చేయొచ్చా? ప్రయత్నించవచ్చు. మనం ఆయనకు సలహా ఇవ్వచ్చు. తర్వాత ఎప్పుడైనా తప్పు చేయకుండా ఉండడానికి ఇలా చెయ్యి, అలా ఉండు, ఇలా చేస్తే నువ్వు జాగ్రత్తగా ఉండగలవు అని మనం సలహా ఇవ్వచ్చు. కానీ సలహా తీసుకొని ఆయన ఖచ్చితంగా మారుతాడా లేదా అనేది ఆ వ్యక్తిపైన ఆధారపడి ఉంటుంది, అవునా కదా? మనం ఇప్పుడు ప్రవచనాలు వింటున్నాం. ఈ ప్రవచనాలన్నీ కూడా సలహానే. కానీ విన్నదాన్ని గంభీరంగా స్వీకరించి దాన్ని ఆచరిస్తామా లేదా అనేది వ్యక్తిపైన ఆధారపడి ఉంటుంది. కొందరికి ప్రవచనాలు విన్నప్పుడు, ఇలాంటి సలహాలు విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అరే నాకు ఈ విషయం ఇంతవరకు తెలియలేదు, తెలిస్తే నేను మళ్ళీ ఇలా అసలు తప్పు చేయకపోయేవాడిని, నిజంగానే అసలు ఇన్ని రోజులు నేను చేసింది తప్పని నేను గుర్తించలేకపోయాను, కానీ ఇప్పుడు నిజంగా అది కూడా తప్పే అని కొందరికి అనిపిస్తుంది. మారడానికి ప్రయత్నిస్తారు. కొందరు ఏమనిపిస్తుందంటే అది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. అసలు తప్పు అంటే ప్రవచనంలో కావచ్చు,
శాస్త్రాల్లో భగవంతుడు కూడా మనకు కేవలం అడ్వైజ్ ఇస్తున్నారు అంతే, అవునా కదా? వ్యక్తి పూర్తిగా మారతాడా లేదా అనేది భగవంతుడు నియంత్రించగలడా? నియంత్రించగలడా? భగవంతుడు కావాలనుకుంటే నియంత్రించగలిగే శక్తి భగవంతుడికి ఉంది. కానీ ఎందుకు నియంత్రించాడు మరి? నియంత్రిస్తే బాగుంటుంది కదా, ఆ వ్యక్తి కూడా బాగుపడతాడు, అందరూ ఆనందంగా ఉంటారు. ఎందుకు భగవంతుడు నియంత్రించాడు? జీవుడు స్వతంత్రుడు కాబట్టి. జీవుడి యొక్క స్వతంత్రాన్ని భగవంతుడు తన చేతిలోకి తీసుకుంటే భగవంతుడు ఏమంటారు అప్పుడు? నియంత అంటారు, డిక్టేటర్. భగవంతుడు నియంత కాదు, భగవంతుడు జీవులకి స్వతంత్రం ఇచ్చాడు. కానీ భగవంతుడు తలుచుకుంటే వ్యక్తిని నియంత్రించగలడు. కానీ మనం ఒక జీవి ఇంకొక జీవిని నియంత్రించగలరా? సలహా ఇవ్వచ్చు, ఇలా తప్పు చేయకు, ఇలా ఉండు, దాని యొక్క ప్రవేశనాలు ఇలా ఉంటాయని సలహా ఇవ్వచ్చు, కానీ నియంత్రించలేము. కానీ భగవంతుడు కావాలనుకుంటే నియంత్రించవచ్చు, ఎవరినైనా మార్చవచ్చు, కానీ అలా చేయడు. ఇక్కడ అజామిలి విషయంలో కూడా భగవంతుడు తన నిర్ణయం తీసుకున్నాడు. అంటే భగవంతుడు క్షమించాడు, తన కృపను చూపించాడు. తన అంటే నారాయణాన్ని స్మరించడం అన్నారు. నారాయణాన్ని తన కుమారుని పిలిచినందుకు భగవంతుడు ఏమనుకున్నాడంటే నన్నే పిలుస్తున్నాడు అనుకున్నాడు అన్నమాట. ఆయన పిలకపోయినా సరే నన్నే పిలుస్తున్నాడు అనుకున్నాడు, అది ఆయన ఇష్టం. అనుకొని ఆయన పూర్తి కర్మలందరినీ అంతకుముందు చేసిన పాపకర్మలను అన్నింటినీ కూడా తొలగించాడు. కర్మలను తొలగించడం వలన అజామిలుడికి అజామిలుడి తర్వాత ఏం చేశాడు? చూడండి, అక్కడ అజామిలుడి యొక్క నిర్ణయం చూడండి. భగవంతుడు అజామిలుడికి అనుకూలమైన వాతావరణాన్ని కూడా ఇచ్చాడు. తన పాపకర్మాలను తీసేయడం వల్ల ఏం జరిగిందంటే తనకి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. దీనికి ఇంకా భక్తిలో ముందుకు వెళ్ళడానికి మనకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది అన్నమాట. అజామిలుడికి అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. దాని తర్వాత ఏం చేశాడు? హరిద్వార్కి వెళ్ళేసి భగవంతుడి పైన ధ్యానం చేశాడు. పాప ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఒక్కసారి నారాయణ అనగానే ప్రాయశ్చిత్తం అయిపోయింది. ప్రాయశ్చిత్తం కంటే కూడా ఉన్నతమైనది కదా నారాయణ నామం, అవునా కదా? ప్రాయశ్చిత్తం కంటే కూడా ఉన్నతమైనది. ప్రాయశ్చిత్తం చేస్తే మళ్ళీ పాపం చేసే అవకాశం ఉంటుంది, ప్రాయశ్చిత్త కర్మలు శాస్త్రంలో చెప్పినవి చేస్తే. కానీ ఇక్కడ ప్రాయశ్చిత్తమే కాదు, తనకి ఏం జరిగింది? మళ్ళీ పాపం చేయాలనే ఆలోచన కూడా రాకుండా అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. అది భగవంతుని యొక్క కృప అన్నమాట. భగవంతుని నామం యొక్క కృప గొప్పతనం ఏంటంటే మళ్ళీ పాపం చేయకుండా కూడా అనుకూలమైన వాతావరణం ఇవ్వగలడు భగవంతుడు. అది భగవన్ నామం యొక్క గొప్పతనం అనమాట. భక్తి మార్గం యొక్క గొప్పతనం ఏంటంటే, భక్తియుక్త సేవ యొక్క గొప్పతనం ఏంటంటే మళ్ళీ పాపం చేయకుండా చేస్తుంది జీవుడిని. అలాంటి ప్రాయశ్చిత్తం అన్నమాట. అది అజామిలుడు మంచి నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఆ అనుకూలమైన వాతావరణాన్ని భగవంతుడు కల్పించినందుకు దాన్ని సద్వినియోగపరుచుకున్నాడు అజామిలుడు. కానీ ఇక్కడ భరత మహారాజుకి వచ్చేసరికి ఆయనకి అవకాశం ఆ జన్మలో లేకపోయింది. ఎందుకు? అయిపోయింది, ఇంకా అప్పటితో జీవితం ముగిసిపోయింది. కానీ జంతు శరీరంలో భగవంతుడు మళ్ళీ దానికి అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు? పూర్వజన్మ స్మృతిని ఆయన కలిగించాడు. సాధారణంగా గుర్తుంటుందా జంతువులకి పూర్వజన్మ? ఎవరికి గుర్తుండదు. కానీ భగవంతుడు ఆ కృపనిచ్చాడు. సో అందుకని కొద్దిగా ఆలస్యమైంది అంతే, ఒక జన్మ ఆలస్యమైంది. కానీ భగవంతుడి కృప ఇద్దరికీ చూపించాడు. మరి ఎందుకు ఈ విషయాలు భాగవతంలో చర్చించబడ్డాయంటే భగవంతుని యొక్క కృప ఎలా ఉంటుంది అని చూపించడానికి రెండు ఎక్స్ట్రీమ్ ఉదాహరణలు ఇచ్చారనమాట. యాక్చువల్లీ తీవ్రమైన ఉదాహరణలు అనమాట. ఒకవైపు తీవ్రత, ఇంకొక వైపు తీవ్రత కలిగిన ఉదాహరణలు భాగవతంలో ఇవ్వబడ్డాయి. అంటే భగవంతుడు తలుచుకుంటే ఎంతటి పాపాలైనా తొలగించగలడు. తన ఎంతటి కృపావంతుడో అజామిలుడికి ఉదాహరణ వల్ల ఇచ్చాడు. దాని అర్థం ఏంటి?
ఇంకంతే చివరి క్షణంలో ఒకసారి నారాయణ అంటే సరిపోతుందనా? హరే కృష్ణ అంటే అయిపోతుంది, ఇంకా రోజు జీవితం అంతా కూడా జపం చేయాల్సిన అవసరం లేదని అర్థం కాదు కదా. ఆ? మనకు భాగవతం మొదట్లోనే పరీక్షిత్ మహారాజు యొక్క ఉదాహరణ చెప్పారు. ఆయనకి మరణిస్తారని తెలియగానే ఆయన అనుకోలేదన్నమాట. తక్షుడు వచ్చినప్పుడు హరే కృష్ణ అనుకుంటే అయిపోతుంది అనుకున్నాడా? రక్షకుడు వచ్చినప్పుడే అలా చేద్దామని అనుకోలేదు ఆయన. ఏం చేశాడు? పూర్తిగా ఇంకా ఉన్నంత సమయం ఎంత ఉందో అంత సమయం భగవంతుని లీలలు వినాలనుకున్నాడు అనమాట. భగవంతుని స్మరణ చేయాలనుకున్నాడు. సో అది మనకు ముందే నిర్ధారించబడింది, అంటే స్థాపించబడింది. నేను అలా చేయడమే ఉన్నతమని. అంతే అజామినుడు ఉదాహరణ ఇచ్చారు కదా అని చెప్పేసి ఒకసారి భగవంతుని యొక్క నామాన్ని జపిస్తే సరిపోతుంది, అంటే చివరి క్షణంలో ఒక్కసారి జపిస్తే సరిపోతుందని అనుకోవడానికి లేదు. అలా అనుకుంటే భరతులాగా అవుతాం అనమాట. అందుకనే వార్నింగ్ ఇక్కడ. అక్కడ భగవంతుని యొక్క కృపకు ఉదాహరణ ఇచ్చారు, తర్వాత ఏం చేశారు? భరతుడి యొక్క ఉదాహరణ కూడా ఇచ్చారనమాట. మర్చిపోవచ్చు కూడా భగవంతుని, జీవితం అంతా స్మరించినా సరే చివరి క్షణంలో మర్చిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని చివరి క్షణంలో భగవంతుని స్మరిస్తామని అనుకోకండి అని చెప్పేసి అక్కడ వార్నింగ్ కూడా ఇచ్చారనమాట. ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. భగవంతుడు తన కృప చూపించి మళ్ళీ తర్వాత జన్మలో జంతు శరీరం పొందిన తర్వాత కూడా మళ్ళీ మనకు పూర్వజన్మ స్మృతి ఇస్తాడనే నమ్మకం కూడా లేదు. అది ఆయన ఇష్టం, అవునా కదా, ఆయన ఇష్టం. అసలు భగవంతునికి ఏంటంటే ఆయన అవ్యాజ్య కృప చూపించగలడు. ఎవరినైనా సరే క్షమించగలడు, ఎవరినైనా సరే ఉద్ధరించగలడు. ఆయనకు ఆ స్థాయి, ఆయన శక్తులు ఉన్నాయి, ఎవరినైనా క్షమించే శక్తి ఉంది. కానీ ఆ భగవంతుడి కృప మనకు లభించినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుంటామా లేదా అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. భగవంతుడి యొక్క కృపను మనం సద్వినియోగపరచుకుంటామా లేదా అనేది మనపైన ఆధారపడి ఉంటుంది. అజామినుడు సద్వినియోగపరచుకున్నాడు, ఆయనకు అవకాశం అప్పుడు లభించింది, మళ్ళీ జన్మ తీసుకున్నాడు. అంటే మళ్ళీ ఏంటి, యమదూతలు వెళ్ళిపోయారు అని మళ్ళీ ఆ జన్మను కొనసాగించే అవకాశం తనకు లభించింది. కాబట్టి సమయం ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకొని హరిద్వార్కి వెళ్ళేసి భగవంతుని స్మరించి భగవద్ధామానికి వెళ్ళాడు. మరి భరతుడికి కూడా కృప ఇవ్వచ్చు కదా, తన జీవితాన్ని కూడా కొంచెం పొడిగించవచ్చు కదా. పొడిగించవచ్చు, కానీ అది భగవంతుడి ఇష్టం. అది తన ఇష్టం, అవునా. అది భగవంతుని అవ్యాజ్య కృప అన్నమాట. యాక్చువల్లీ అది భగవంతుడి చేతిలో ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఉదాహరణలు ఇచ్చారనమాట. యాక్చువల్లీ భగవంతుడి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ మన యొక్క భావం ఎలా ఉండాలి. భగవంతుడి కృప ఎంత గొప్పదైనా సరే భగవంతుడి కృపపైనే ఆధారపడి ఉండాల్సిన అవసరం. మన ప్రయత్నం కూడా చేయాలన్నమాట. మనం ఎప్పుడు కూడా మన ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అని మనం గుర్తుంచుకొని మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించాలన్నమాట. ఆ ప్రయత్నించేటప్పుడు అనుకోకుండా ఏదైనా జరిగితే భగవంతుడు క్షమించవచ్చు. అనుకోకుండా జరిగినా సరే భగవంతుడు క్షమించవచ్చు. కానీ భక్తుడి యొక్క భావన ఎలా ఉండాలంటే ఇక్కడ భాష్యంలో ప్రభుల వారు శ్లోకం కూడా చెప్పారు కదా, భాగవతం అంటే తత్తేనుకంప సుసమీక్షమాను భుంజాన ఆత్మకృతం విపాకం. భక్తులు ఎప్పుడు కూడా నా పాపం వలన ఇలా జరుగుతుంది అనుకోవాలండి. భగవంతుడు నాకు కృప చూపించవచ్చు, ఆయన చూపించట్లేదు ఎందుకు, ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు, ఆయన చూపించట్లేదు అని చెప్పేసి మనం ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏం రాదు. భగవంతుడు కృప చూపిస్తే నా పాపాలన్నీ పోయి నేను భక్తి మార్గాన్ని ఇంకా గంభీరంగా స్వీకరించగలను. కృప చూపించట్లేదు కాబట్టి నేను స్వీకరించలేకపోతున్నాను చాలామంది అంటారనమాట. అవునా కదా. వాళ్ళు ఏమంటారు, రండి మందిరానికి రెగ్యులర్గా రానంటే అంతా ఆయన చేతిలో ఉందండి, ఆయన అనుకుంటే నేను వచ్చేస్తానండి అని చెప్పి. ఆయన నాకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తే నేను వచ్చేస్తానండి. భగవంతుడు ఎప్పుడు కూడా కృప చూపిస్తున్నాడు, కానీ మనం కూడా దానికి సిద్ధంగా ఉండాలన్నమాట. కృపను చూపించిన తర్వాత దాన్ని
సద్వినియోగపరచుకోవడం మన చేతిలోనే ఉంటుంది. సో అలా అయితే ఇక్కడ శివుడిని క్షమించమని అడుగుతున్నారు. బ్రహ్మ తను ఖచ్చితంగా క్షమించాలని చెప్పట్లేదు. నీ యొక్క కృపపైనే ఆధారపడి ఉంది. తప్పు చేసిన వాళ్ళను కూడా నువ్వు క్షమించగలవు. అదే ఆశ్చర్యం. అంటే ఎవరు ఎలా ఉంటారనేది చాలా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. సో కొన్ని మార్లు వారి గతులు ప్రతికూలముగా ఉన్నట్లు గోచరించుతున్నారు. దీనికి కారణము నిర్ణయించట మిగిలి కష్టతరం అంటే ఏంటంటే అది భగవంతుడి పైన ఆధారపడి ఉందని చెప్తున్నారు అన్నమాట. నేను హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? సాధారణంగా మనకి ఏం చెప్తారంటే, మొన్న చెప్తున్నాం కదా, అది పోయిన ప్రవచనంలో చెప్పాం కదా, మళ్ళీ ఒకసారి చెప్పారా? మళ్ళీ చెప్పాలంటే దానికి ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మీకు ఏదో అంటే మీరు ఏదో చేయాలి. మీరు ఏం చేస్తే ఊరికనే మళ్ళీ చెప్పమంటే ఎందుకు చెప్తారు? మీరు ఏదో చేయాలి మళ్ళీ వినాలంటే, మళ్ళీ తెలుసుకోవాలంటే. సో చెప్పుకున్నాం, భగవంతుడి యొక్క కృప భగవంతుని యొక్క కృప భక్తుడి యొక్క కృప వేరు కాదు. భగవంతుడి కృప లేకుండా భక్తుడు ఎప్పుడు కూడా కృపను చూపించలేడు. కానీ భక్తుని యొక్క కృప ఎక్కువదని ఎందుకంటారంటే, భగవంతుడు తను నిర్ణయించిన నియమాలకు కట్టుబడి ఉండడానికే ప్రయత్నిస్తాడనమాట ఎప్పుడు కూడా భౌతిక ప్రపంచంలో. అని అధిగమించవచ్చు భగవంతుడు తలుచుకుంటే. కానీ భక్తుడు ఏంటంటే ఆ నియమాలు ఉల్లంఘించైనా సరే జీవుల పట్ల కృప చూపించడానికి ప్రయత్నిస్తాడనమాట. నియమాలు ఉల్లంఘించైనా సరే భగవంతుని తను చెప్తాడు. భగవంతుడు చెప్తాడు కదా, భగవంతుని భక్తుడు లోబర్చుకోగలడు. కాబట్టి ఇతర జీవుల పట్ల కృపను చూపించే విధంగా భగవంతుని శాసించడం అనకూడదు. అక్కడ ఏమంటారంటే, ఏమంటావా, ప్రభావితం చేయగలడు అనమాట భగవంతుని. అలా నేను ప్రభావితం చేయగలను అని అనుకోడు. కానీ జీవుల పట్ల ఉన్న కృప వలన ఆయన భగవంతుని ప్రార్థించి భగవంతుని అందరి పట్ల కృప చూపించే విధంగా ఆయన చేస్తాడన్నమాట. అప్పుడు భగవంతునికి ఏంటంటే ఆ జీవుల్ని క్షమించవచ్చు భగవంతుడు. కానీ ఎవరైతే మొదట భక్తుడు ఉన్నాడో వాళ్ళ పట్ల భగవంతునికి ఉన్న ప్రేమ ఇంకా పెరుగుతుంది. ఆ భక్తుని పట్ల భగవంతునికి ఇంకా కృప పెరుగుతుంది. ఆ ఇతర జీవుల పట్ల భగవంతుడు కృప చూపించవచ్చు, క్షమించవచ్చు. కానీ ఆ జీవులను కూడా మళ్ళీ ప్రేమిస్తాడా అనేది అది భగవంతుడి ఇష్టం. క్షమించినంత మాత్రాన ప్రేమిస్తున్నామని కాదు, అవునా కదా? ఒక వ్యక్తిని క్షమించినంత మాత్రాన అతన్ని మళ్ళీ విశ్వసిస్తున్నామని కాదు, ప్రేమిస్తున్నామని కాదు. అందుకని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నాకు చిన్న తప్పు చేస్తే క్షమించవచ్చు, 1000 రూపాయలు పడేస్తే క్షమించవచ్చు, అంతేగాని వాళ్ళను మళ్ళీ విశ్వసించాల్సిన అవసరం లేదు, వారిపైన విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. భగవంతుడు కూడా జీవుల్ని క్షమించవచ్చు, అంత మాత్రాన వాళ్ళని ప్రేమించి వాళ్ళకి కావాల్సినవన్నీ మళ్ళీ సమకూరుస్తాడా అనేది గ్యారంటీ కాదన్నమాట. భగవంతుడు మనం క్షమించాడు కదా, ఇంకా నాకు అంత మంచిగా జరుగుతుందని గ్యారంటీ లేదు. క్షమించిన తర్వాత మనం ఏం చేస్తాం? భగవంతుడు క్షమించాడు కాబట్టే క్షమించడానికి చైతన్య మహాప్రభు రూపంలో ఈ భౌతిక ప్రపంచానికి వచ్చేసి మీరు కేవలం ఒకసారి భగవంతుడి నామాన్ని జపించండి అన్ని పాపాలు చేస్తానని చెప్తున్నాడు. కానీ అన్ని పాపాలు తీసేసిన తర్వాత జగన్మాతకి ఏం చెప్పాడు? మళ్ళీ పాపం చేయకని చెప్పాడు, మళ్ళీ పాపాలు చేయొద్దని చెప్పాడు.
కానీ అలా మళ్ళీ చేస్తే అది భగవంతుడు కూడా ఏం చేయలేడు అనమాట. అంటే చేయగలడు కానీ చేయాలని అనుకోడు. అందుకని భక్తుడి యొక్క కృప గొప్పదంటారు. ఎందుకంటే అక్కడ చైతన్య మహాప్రభు జగాయి మదాల్ని శిక్షించాలనుకున్నాడు, కానీ అక్కడ ఆపింది ఎవరు? నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు ఒక భక్తుడిలాగా, ఒక గురువులాగా అనమాట. గురువుకి ప్రతిరూపం అనమాట. సో కాబట్టి భక్తుడి యొక్క కృప భగవంతుని యొక్క కృప కంటే ఎక్కువ అని చెప్తాను. ఇంకా మనం నొక్కి అని చెప్పుకోలేదు. భగవంతుడు కావాలంటే ఏం చేయగలడు, కానీ అది నొక్కి అని చెప్పలేదు. సాధ్యం కానిది ఏం లేదు. భగవంతుడు కావాలని కూడా చేయగలడు, కానీ జీవుడి యొక్క స్వతంత్రాన్ని కూడా విడిచిపెడతాడు అనమాట. స్వతంత్రాన్ని తన చేతిలోకి తీసుకోవాలని అనుకోడు అనమాట. సో కాబట్టి జీవులందరినీ తీసుకెళ్ళగలడు, అందరినీ ఉద్ధరించగలడు, వాళ్ళు కోరుకుంటే. వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటే భగవంతుడు కూడా ఏం చేయలేడు అనమాట. బలవంతంగా తీసుకెళ్ళాలని అనుకోడు అనమాట. అందుకని ఏం చేశాడంటే తీసుకువెళ్ళాలనే ఆలోచన తనకు ఉంది కాబట్టి అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నాడు జీవుడికి. అన్ని రకాల అవకాశాలు ఇస్తున్నాడు. జీవుడు చాలా సులభంగా ఉద్ధరింపబడేలా తనకు కావలసిన అవకాశాలు అన్నీ కూడా ఇస్తున్నాడు. ఒకసారి కాకపోతే ఒకసారి. కానీ మరి వెళ్ళాలా లేదా అనేది జీవుడే నిర్ణయించుకోవాలి. మనం జీవుడు ప్రయత్నించినా సరే ఉద్ధరింపబడలేదు అనేది చాలా అరుదు అన్నమాట. ఎప్పుడు అలా జరగదు. ఎందుకంటే భగవంతుని కృప ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు భగవంతుడు జీవుని ఉద్ధరించడానికి, భగవద్ధామం తీసుకెళ్ళడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఒకవేళ జీవుడు ప్రయత్నించినా సరే అది జరగట్లేదంటే ఆ ప్రయత్నం లోపం ఏదో ఉందని అర్థం అన్నమాట. అందుకని ఆ శ్లోకం చెప్పారు కదా, దత్తేని కంపాశుషమిక్షమాను, నా ప్రయత్న లోపమే అని అనుకుంటాడు ఎప్పుడు కూడా భక్తుడు. ఎందుకంటే భగవంతుని యొక్క కృపకు ఏమంటారు, దెర్ ఇస్ నో స్కేర్సిటీ. అంటే అది తక్కువేం కాదన్నమాట. యాక్చువల్లీ భగవంతుని కృప ఏమంటారు, స్కేర్సిటీ అంటే ఏంటి, కరువేం కాదన్నమాట. కరువుని కాదు, ఇంకో పదం కూడా ఉంటుంది. సో అలా భగవంతుని కృప దొరకదు అనే సందర్భం ఏం లేదు. కానీ అందుకని జీవుడు ఎప్పుడు కూడా మన ప్రయత్న లోపం అనే భావంలోనే ఉండాలన్నమాట. అప్పుడే మళ్ళీ ప్రయత్నించగలడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ముందుగా పద్మజ మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే చెప్పండి. శ్యామానంద ప్రభు, అది ఈ టైము సర్కమ్స్టెన్షన్ ప్రకారం అని కూడా చెప్పుకోవడానికి ఉందా ప్రభు? అంటే అర్జున్ కూడా చెప్పాడు కదా ప్రభు అక్కడ, నాకు నీ యొక్క ముందు జన్మలో తర్వాత జన్మలో కూడా తెలుసు చెప్పినప్పుడు ఇక్కడ అంటే లీల కోసం కూడా జరుగుతుంది కదా ప్రభు. ఇది అజామిలకేమో ఆయన లీల కోసం అంటే దానికి అక్కడ చెప్పబడింది ఏంటంటే, భగవంతుడు సాధారణమైన జీవుల్ని తన లీలలో ఉపయోగించుకోవాలని ఇప్పుడు అనుకోడు అనమాట. అందుకని భౌతిక ప్రపంచంలో ఎంతో బద్ధ జీవులు ఉన్నా సరే ఆయన అక్కడ నుండి అర్జునుని తెచ్చుకున్నాడు. ఎందుకు? భగవంతుడి లీలలో కేవలం తన శుద్ధ భక్తులతో మాత్రమే చేస్తాడనమాట. శుద్ధ భక్తుల విషయంలో ఏదైనా సరే, ఇప్పుడు అర్జునుడు అక్కడ ధర్మం ఏంటో తెలియనట్లు అలాంటి పరిస్థితులు ఉంచబడ్డాడు. లేకపోతే కొన్నిసార్లు భక్తులు తప్పు చేస్తుంటారు. అది భగవంతుని యొక్క ఏర్పాటు అనుకోవచ్చు, భగవంతుని యొక్క ప్రమేయం ఉంటుందని అనుకోవచ్చు. కానీ బద్ధజీవులు చేసే తప్పులకి భగవంతుని ప్రమేయం కాదన్నమాట. అది లీల కాదు. బద్ధజీవులు తను చేసే తప్పులు అది భగవంతుని లీల అనుకోలేము అన్నమాట. అర్జున్ లాంటి వాళ్ళు ఎలాంటి తప్పు చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు మనకి భాగవత మొదటి స్కందంలో పరీక్షిత్ మహారాజు గురించి కూడా వివరించారు. పరీక్షిత్ మహారాజు ఎందుకు అలా తప్పు చేశాడు? చనిపోయిన పాముని తీసుకెళ్ళేసి ఆ బ్రాహ్మణ మెడలు ఎందుకు వేశాడు?
ఆ? అక్కడ భగవంతుని యొక్క ప్రమేయం ఉంది. ఎందుకంటే ఆయన భక్తుడు, కానీ భగవంతుడు అలా తన తన ద్వారా ఇతరులకి ఉదాహరణగా చూపించాలనుకున్నాడు కాబట్టి అక్కడ పరీక్షిత్ మహారాజుని అలాంటి పరిస్థితిలో ఉంచాడు. కానీ మనలాంటి వాళ్ళు ఎలా అలాంటి తప్పు చేసినప్పుడు అది భగవంతునికి లీల అనకూడదు అన్నమాట. కొన్నిసార్లు మందిరాల్లో కూడా మనం చూస్తుంటాం అన్నమాట. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మందిరంలో పెద్ద పెద్ద వరిష్ట అంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు చెప్తారనమాట. వాళ్ళు తప్పు చేసి ఏం చెప్తారంటే భగవంతుని లీల అంటారనమాట. అనుకోవడానికి లేదు అది. సాధారణంగా ఏంటంటే మనకు ప్రభుపాల తర్వాత మళ్ళీ అంటే అఫ్కోర్స్ మనకు తెలియకుండా ఉన్నారని మనం చెప్పలేము, కానీ ప్రభుపాల తర్వాత మళ్ళీ అలాంటి శుద్ధ భక్తులు మన ఉద్యమంలో ఉన్నారని చెప్పలేము అనమాట. ఉంటే వేరుగా ఉండేది. ప్రభుపాల వారి విషయంలో భగవంతుడి యొక్క ప్రమేయం ఉంది, భగవంతుడు అన్ని ఏర్పాటు చేశాడంటే మనం అంగీకరించవచ్చు. కానీ తర్వాత వాళ్ళు భగవంతునికి లీల అనడానికి లేదన్నమాట. హరే కృష్ణ. సరేనా? కాకపోతే ఇక్కడ మనకు జడభరతుని విషయంలో తెలిసి కూడా ఆయన నెగ్లెక్ట్ చేసినందుకు ఒక జన్మ పనిష్మెంట్, అది ఒక పనిష్మెంట్ అనమాట. అది భగవంతుడు చూపించాలనుకున్నాడు. భగవంతుడు తలుచుకుంటే అజామిల్లాగా జడభరతుని కూడా భరత మహారాజు కూడా క్షమించి ఆ జన్మలోనే అవకాశం ఇవ్వచ్చు. కానీ భగవంతుడు చూపించాలనుకున్నాడు, నేను అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇలా మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుందని చూపించాలనుకున్నాడు. అది ఇంకొక ఎక్స్ట్రీమ్ అన్నమాట. ఇక్కడ కూడా జరిగింది ప్రభు. నలకుబేర మణిగ్రవ దగ్గర కూడా కావాల్సుకొని అహంకారంతో ఉన్నప్పుడు కూడా నారదముని అది కృప చూపిస్తే వాళ్ళ గ్యాప్ వచ్చింది కదా. అవును, అది భక్తుల యొక్క కృప అన్నమాట. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇది ఉదాహరణ. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. హరే కృష్ణ. అంతేనా ప్రశ్న? అది కృప ఏంటంటే మనకి ఆ చైతన్య మహాప్రభు నుంచి మనకి ఈ ఉద్యమంలో ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్యం హరే కృష్ణ ఉద్యమం ఏదైతే ఉందో అది చైతన్య మహాప్రభు మొదలుపెట్టడం జరిగింది. అక్కడ నుండి ఆయన కృపను ఇస్తున్నాడు. ఆచార్యుల ద్వారా, గురువుల ద్వారా ఆయన కృపను పంచుతున్నారనమాట. అందుకని ఇప్పుడు మన ఉద్యమంలో కూడా గురువులందరూ ఏమంటారంటే వాళ్ళు దీక్ష ఇవ్వడానికి, మనల్ని సక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. వాళ్ళ కృప ఉంటుంది. కానీ వాళ్ళ భావం ఎలా ఉంటుందంటే చైతన్య మహాప్రభు కృప చూపించడం వలన దాన్ని మేము అందిస్తున్నాం, చైతన్య మహాప్రభు కృపని ఇతరులకు అందిస్తున్నాం, అంతేగాని మేము మా కృప ప్రత్యేకంగా ఏం లేదని వాళ్ళు అంటారనమాట. సో భక్తుల యొక్క భావన, అందరి భావన కూడా అలానే ఉండాలి. సో అదంతా కూడా మనం చైతన్య మహాప్రభుల యొక్క కృప అన్నమాట. యాక్చువల్లీ దానిని పరంపరలో ఒకరి నుంచి ఒకరు అందిస్తున్నారు. ఆ కృపను గురువులు ఎవరైనా కావచ్చు, శిక్షా గురువు, దీక్షా గురువు, వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క కృపను అందిస్తున్నారు. అది కూడా గొప్ప విషయమే. అందించే స్థాయి అందరికీ రాదు కదా. వాళ్ళ చైతన్య మహాప్రభు యొక్క కృపను ఇచ్చే అర్హత అందరూ పొందలేరు. ఎవరు పొందగలరు తెలుసా? చైతన్య మహాప్రభు యొక్క కృపని ఇతరులకు ఎవరు ఇవ్వగలరు? ఎవరు? అర్హత ఏంటి? చైతన్య మహాప్రభు యొక్క కృపను మనం ఇతరులకు ఇవ్వగలగాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటి? ఉండాలి ప్రభు, వేదాల గురించి తెలిసి ఉండాలి. ప్రామాణిక గురువు దగ్గర మనం శిష్యుడిగా ఉండి వేద శాస్త్రాలను పట్టి. ఇంకో అది మరి అదే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే మనం ఇతరులకు ఇవ్వాలంటే మనం గురువై ఉండాలి. శిక్షా గురువో, దీక్షా గురువో, మనం గురువై ఉండాలి. గురువై ఉండాలంటే అఫ్కోర్స్ గురువు అంటే ఏంటి? ప్రామాణిక గురువు డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏంటి? శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అదే మాతాజీ చెప్పింది, శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సో అది ఓకే. బట్ చైతన్య మహాప్రభు ఏమన్నారంటే ఒకరు గురువు కావాలంటే, ఇంకొకరిని పైన చైతన్య మహాప్రభు యొక్క కృపను చూపించాలంటే అమార ఆజ్ఞాయ గురుహయ తారయే దేశ్. ఏం చెప్తున్నారు అక్కడ? యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్.
సో మరి గురువు కావడానికి ఉపదేశం అంటే గురువు కావడానికి అంటే ఇతరులకు కృప చూపించడానికి అర్హత ఏంటంటే చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాలను ఉన్నట్టుగా ఇతరులకి చెప్పడానికి ప్రయత్నించాలి, చెప్పాలన్నమాట. అట్లా నా ఆజ్ఞ ప్రకారం నువ్వు గురువు అవ్వు అని చెప్తున్నాడు. ఆ ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో, చైతన్య మహాప్రభు యొక్క ఉపదేశాలను ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళ గురువులను, వాళ్ళకి అర్హత ఉంటుంది ఇతరులకి చైతన్య మహాప్రభు యొక్క కృపనివ్వడానికి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ, శ్రీల ప్రభుపాద్ కీ జయ.